నమస్కారం. ఈరోజు మా మామయ్య చేపలు తీసుకొచ్చిండు. మామయ్య ఎప్పుడు తీసుకొచ్చి మామయ్య చేపలు? ఇప్పుడే 2 కిలోల రఘు 2 కిలోల చేపలు రఘు ఒక తాండూరు ఒక భాస్కర్ అని ఎక్కువైనా మంచి గిత్తడు, మంచి ఫ్రెష్ చేపలు బాగానే ఉన్నాయి. మంచి ఎగిరేది గుర్తించిండు. ఇప్పుడు అడుగుతాను మరి వంట. మామయ్యకి ఏం చేపలు మామయ్య? ఈ బుర్కలు ఇవి ఆ చేపలు అన్నీ అడిగిన ఎప్పటికి ఇచ్చింది. ఇవి కాల్చుకోవాలి. వీటికి ఉప్పు కారము నూనె అన్నీ కలిపి మంచిగా రాసి ఇవి బుర్కలు ఇవి వండుకోరు. ఇవి మంచి కాల్చుకుంటే సూపర్ ఉంటాయి, మస్తు ఉంటాయి. ఇవి కాల్చుకొని ఉంటుంది. ఇవి బుర్కలు కాట్లు కూడా పెట్టింది మా మామయ్య కడిగి మసాలా రాయడానికి. కాట్లు ఆయనే పెట్టించింది. ఆయన పెట్టింది, అంకులే పెట్టించింది. అటు ఇట్లా కూడా మంచిగా ఉన్నాయి. 2 కిలోన్నరలో శన కూడా వెళ్ళింది మధ్య చేపలలో. ఇప్పుడు శన మామయ్య శన స్టార్ట్ మంచిగా ఉంది. శన కూడా ఫ్రెష్గా మా వాళ్ళు లాస్ట్కి వచ్చింది. ఆల్రెడీ మీకు కడిగే వీడియో ఆల్రెడీ ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. ఇది మాత్రం ఈసారి ఫ్రై చూపెడదామని వీడియో తీస్తాను. మా మామయ్య కాల్చుకొని తింటాడు మంచిగా ఇష్టంగా. నీకు ఇష్టమా మామయ్య కాల్చుకొని? ఉంటాయి బుర్కలు మస్తు ఉంటాయి. అది ఉప్పు కారము పసుపు అన్నీ కలిపి వీటికి నిండా రాసి మంచిగా బొగ్గులే కాల్చుకోవాలి. మస్తు ఉంటాయి. మసాలా కలుపుతాను అత్తమ్మ. మసాలా కారం కారం వేస్తాను. కారం ఈ 2 చేపలు కదా, కారం వేస్తాను. 2 చేపలకు సరిపడా కారం. కొంచెం అంత మసాలా అంటే ధనియాల పొడి, కొంచెం ఉప్పు, ఒక సగం స్పూను ఉప్పు. ఈ 3 మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ 3 కొంచెం కలపాలి. కలిసేటట్టు మసాలా అంతా కారం ఉప్పు ధనియాల పొడి మంచిగా కలవాలి. మంచిగా కలిసినాక కొంచెం అలా నీళ్ళు పోయాలి. పొడి కాకుండా చేపకు మంచిగా పట్టడానికి. దాన్ని పట్టడానికి ఇట్లా అయింది కదా, ఇట్లా కొంచెం ఇట్లా గ్రేవీ లాగా ఇట్లా అయితే చేపకు పడుతుంది. మంచిగా మనం ఎటు అంటే అటు మంచిగా ఎక్కడ రాసినా కూడా పట్టుకుంటుంది. కొంచెం ముక్క లోపలికి కూడా మంచిగా పడుతుంది, పోతుంది. ఇట్లా కాల్చుకొని తినడు మామయ్యకి ఇష్టం కదా. మస్తు ఇష్టం, ఇష్టంగా తింటాడు. మళ్ళీ మామయ్యనే కాల్చుకుంటాడు. ఎవరు కాల్చినా విరక్తి పుడుతుంది కదా కాకపోతే. అవును, ఆయనే కలుసుకొని ఆయనే తింటాడు. పిల్లకాయని ఇస్తాడు. అంటే నిన్ను మసాలా పెట్టి ఇవ్వంటాడు, కాల్చుకున్నాడు మాత్రం మామయ్య. ఆయనే కాదు, నేను మసాలా పెట్టిస్తాను. మసాలా పెట్టిస్తాను. ఈ బొగ్గుల మీద కలవాలి. కట్టెలు అంటు పెట్టి కట్టెలలో కలవాలి. కట్టెల వల్ల మంచిగా మసాలా రాసినాక చేప ఇట్లా ఉంది. మసాలా కూడా ఆడికాడికి అయితే సగం స్పూన్ వేస్తే బరాబర్ 2 చేపలకి అవుతుంది. అంతే. ఇందులో ఏం వేసలే కదా, ఏం వేసలేదు, ఏం వేయద్దు ఇక అంతే. అంతే. మసాలా అంటించినాక చేపలు ఇట్లున్నాయి. ఇక కాల్చుకున్నాడే మామయ్య. మంట విన కాల్చడా నిప్పులు అయితే ఇక మంట వేస్ట్ కావద్దని కాసేపు మంట విన కాల్స్తారా మామయ్య? మంచిగా మంట విన కాల్చుకొని తినే చేపలు ఇష్టం మా మామయ్యకి. అందుకే మసాలా అంతా రాసి మసాలా అంతా ముక్కకు ఒక 1/2 అవర్ మంచిగా నానబెట్టాలి. 1/2 అవర్ ముక్కకంత మసాలా పట్టినాక నిప్పులు ఏమైనా కాసేపు ముక్క మంచిగా ఉడకాలి చేప. మా మామయ్య చేప నిప్పులు ఏమైనా కాలుస్తా అంటే ఇక మా పిల్లలు అందరూ చూస్తారు. తింటారా నాని? మీకు ఇష్టమేనా చేప కాల్చింది తినడు? ఇష్టం లేదా? సాయికి ఇష్టం లేదా? నాని నీకు ఇష్టమేనా? అనే ఇష్టం.
చెర్రీ నీకు ఇష్టమేనా? ఇక 3 కోతులు వెళ్తాండే చూస్తారు. మామనుకుని చెర్రీకి ఇష్టం అట కాల్చిన చేప తినడం, సాయికి మాత్రం ఇష్టం లేదు. ఒక చేప కాల్చడైంది, ఇంకొక చేప కాలుతుంది. చేపలు కాల్చడైనాయి అమ్మ. ఇక మంచి గాలినే నిమ్మకాయ ఉల్లిగడ్డలు నంచుకొ పీసు కూడా మంచిగా ఉడికింది. మీద నల్లగా ఉంటాయి కానీ ఇక లోపల ఇలా ఉంటాయి. అవును మళ్ళీ ఉడికాయి. అవునా మంచిగా ఉడికినాయి. బొగ్గలు విన్నాయి, అమ్మ ఉన్నాయి. ఉప్పు, కారము, నూనె, మసాలా, గరం మసాలా చెత్తాయి. గుర్తనే నల్లగా అనిపిస్తుంది. మిగతా అంతా మంచి తెల్ల, లోపల మంచిగా ఉంది. ఉడకడానికి ఇది బాగా సేపు ఉంచుడు అంతే, గట్టి కలవడం అంతే. లోపల మాత్రం తెల్లగా మంచిగా ఉంది. నంచుకు చేప అట్లా టైం పాస్కు డ్రింక్ మంచిగా ఉడికింది. ఉల్లిగడ్డలు నిమ్మకాయ అంచుకు పెట్టుకొని అట్లా మా మావయ్య సరదాగా టైంపాస్గా చిల్ అవుతాను. సండే ఇవాళ. మా బావ కూడా టేస్టీ చూస్తాడు చేప. నీకు ఇష్టమా బావ కాల్చిన చేప తింటావా? చూస్తా టేస్టీ చూస్తాడట. మా మామయ్యకి అయితే ఇష్టం కాల్చిన చేపలు అంటే బాగా. టేస్ట్ ఎట్లుంది బావా? బాగుందా? మంచిగా ఉంది. ముళ్ళు కూడా మధ్యలోనే ఉంటుంది, పీసుకు రానే రాదు. ముళ్ళు కూడా మళ్ళా ఇట్లా మామూలు ఎప్పట్లా ఇట్లా పొడవు అట్నే ఉంటాయి కదా మామయ్య. కాల్చిన చేపలు ఇష్టం అని మా మామయ్య మా చిన్నోనికి తినబెడతాడు. ఎట్లుంది నాన్న? మంచిగా ఉందా? నీకు ఇష్టం అన్నావు కదా, తాతయ్యనే స్వయంగా కాల్చి తినబెడతాడు. ఇగో చెర్రీ ఇష్టంగా తీసుకొని మరీ తింటాడు. ఇష్టమా చెర్రీ నీకు? ఇక ముళ్ళు మొత్తం ఏ ముళ్ళు కాముళ్ళే, ఒక మీద కొవ్వు మాత్రమే తినడు. చెర్రీకి సపరేట్. మా చిన్నోడు తిన్నాడు, వాటర్ తాగుతాడు. సాయి నువ్వు తినవా? ఎందుకు నీకు నచ్చేదా? నచ్చేదా? నీకేమి ఇష్టం మరి? చికెన్ మటనా? చికెన్ తింటే హెల్దీ. ఈ చెర్రీకి అయితే అన్నీ ఇష్టం కదా చెర్రీ? మంచి. అవునా? మామూలుగా చికెన్ అంటే ఇష్టం బాగా. ఇక చేపల సూప్ కూడా ఇష్టంగా తింటాడు. రానా తినుపో. నీకు ఇష్టమేనా కాల్చిన చేప? రానా ఎప్పుడు తినలేదా? ఇప్పుడు తాతయ్య టేస్ట్ పెడతాడు చూడు ఒకసారి, ఎట్లుందో చెప్పు. రానా టేస్ట్ ఎట్లుంది చేప? సూపర్ ఉందా? తాతయ్య దగ్గర ఉంటే అన్ని టేస్ట్ చూడచ్చు, కొత్త కొత్త అన్నీ. తినంగా మొత్తం ఇక ముళ్ళులు మిగిలినాయి. లాస్ట్కి మీద కొవ్వు అయిపోయింది. మంచిగా తింటారు. ఇష్టంగా అందరు తినడం అయిపోయింది. ఓకే బాయ్ చెప్పారు.